హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు మీరు ఒక వీక్ డే వ్లాగ్ ని చూస్తారు. సడన్ గా హెవీ రెయిన్స్ ఉండడం వల్ల ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ హాలిడే ఇచ్చేసింది. ఎటు స్కూల్ లేదు కాబట్టి నేనైతే కొంచెం లేట్ గానే లేచాను. బట్ వియాన్ బాబు యాజ్ యూజువల్ స్కూల్ టైంకే లేస్తాడు ప్రతిరోజు. ఇంక ఈ రోజు వాడికి ఎంతో ఇష్టమైన కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. అదే చికెన్ కర్రీ అన్నమాట. జూలై స్టార్టింగ్ నుంచి గుప్త నవరాత్రులని, తొలి ఏకాదశి అని చెప్పేసి అసలు నాన్ వెజ్ తినడానికే కుదరలేదు. నాతో పాటు ఇంట్లో వాళ్ళు ఎవరూ నాన్ వెజ్ తినలేదు. ఈవెన్ వియాన్ కి కూడా అసలు నాన్ వెజ్ పెట్టలేదు అనమాట. ఈ రోజు ఎటు స్కూల్ హాలిడే అండ్ క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి వీఆర్ క్రేవింగ్ ఫర్ చికెన్ కర్రీ. కమ్ లెట్స్ ప్రిపేర్ చికెన్ కర్రీ. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండ్ గ్రేవీ కూడా బాగుంటుంది. ఒకసారి రెసిపీ ఏంటో చూసేద్దాం. ఆయిల్ లోని కొంచెం జీలకర్రతో పాటు కొంచెం సోంపు, ఇంకా అలానే ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ వీలైనంత చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షమే లేదుగా. ఇప్పుడు స్కూల్ రానే ఎందుకు రాలేదు? స్కూల్ సెలవు వాళ్ళకి నేను ఎట్లా సెలవు వాళ్ళే ఇచ్చేసారు సెలవు. మరి ఏం చేద్దాం ఈరోజు? డ్రాగన్ ఫ్రూట్ కోసుకుని తిందాం. ఇంకా స్టేడియం ఉంది కదా, స్టేడియం క్రికెట్లు అవి జరుగుతాయి. స్పోర్ట్స్ స్టేడియం ఇప్పుడు వర్షం పడుతుంది కదా, రాని వాళ్ళు లోపలికి బురదగా ఉంటుంది. స్టేడియంకి వెళ్దాం. ఇంకా చూసారు కదా, కన్నయ్యతో మాట్లాడుకుంటూ వంట స్టార్ట్ చేసా. వీడికి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందంట, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి. మెయిన్ గా ఏదైనా స్టేడియం కి తీసుకెళ్ళమన్నాడు. కానీ ఇప్పుడు వర్షాలు కదా, వెళ్లే ఛాన్సే లేదు. సరే, ఇక్కడైతే ఆనియన్స్ చూసారు కదా, మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో మనం సెపరేట్ గా ఎటువంటి గ్రేవీ ప్రిపేర్ చేయము. మనకి గ్రేవీ అంతా ఆనియన్స్ నుంచే వస్తుందన్నమాట. ఆనియన్స్ వీలైనంత చిన్న పీసెస్ గా కట్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మీకు ఈ ఆనియన్స్ ద్వారానే మంచి గ్రేవీ వస్తుంది. పెద్ద పీసెస్ కట్ చేస్తే మీకు ముక్కకి ముక్క, వాటర్ కి వాటర్ లాగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోని కొంచెం పసుపుతో పాటు వాష్ చేసి పెట్టిన చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ని నేను మ్యారినేషన్ ఏం చేయలేదండి. సో ఇంకా చికెన్ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ లో నుంచి వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది. అలా చికెన్ లోంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనం మిగతా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కి చికెన్ లోంచి వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారంతో పాటు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ లో నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో పైకి ఆయిల్ సెపరేట్ అయింది అంటే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ మీరు గమనించినట్టయితే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు చికెన్ లో ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు. ఎందుకు అనేది రీజన్ చెప్తా. ఫస్ట్ అయితే ఈ చికెన్ ని ఇంకొక 10 మినిట్స్ కుక్ అవనిద్దాము. ఒక 10 మినిట్స్ కి చికెన్ అంతా మొత్తం కుక్ అయిపోతుంది. వన్స్ చికెన్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. జనరల్ గా చికెన్ కుక్ చేసేటప్పుడు మ్యారినేషన్ లోనే సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ రోజు నేను ఒక చిన్న ట్రయల్ వేద్దామని అనుకున్నా. అంటే సాల్ట్ లాస్ట్ లో యాడ్ చేస్తే ముక్కకి పడుతుందా, ముక్క సాఫ్ట్ గా ఉంటుందా లేదా చూద్దాం అనుకున్నా. సో అందుకనే సాల్ట్ లాస్ట్ లో యాడ్ చేశాను. సాల్ట్ తో పాటు ఇక్కడ నేను చికెన్ 65 టిక్కా మసాలా యాడ్ చేస్తున్నా. మీ దగ్గర ఇది లేకపోతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని లాస్ట్ లోని గీ యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. నెయ్యి మాత్రం స్కిప్ చేయొద్దు, అది యాడ్ చేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది. గీ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత లాస్ట్ లోని కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ మెయిన్ గా రైస్, రోటీ, నాన్, చపాతీ, పుల్కాలు, బగారా రైస్ అన్నిటిలోకి బాగుంటుంది.
నేను చెప్పిన ప్రాసెస్ ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతే మీకు మంచి గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే ఈ చికెన్ లో యాడ్ చేశాను. బట్ గ్రేవీ చూసారా ఎంత థిక్ గా వచ్చిందో. ఇంకా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా సాల్ట్ లాస్ట్ లో యాడ్ చేశాను కదా. ఇలా చేయడం వల్ల నార్మల్ గా కుక్ చేసేదానికన్నా ఇప్పుడు చికెన్ ఇంకొంచెం జ్యూసీగా సాఫ్ట్ గా ఉందేమో అనిపించింది. అండ్ సాల్ట్ అయితే ఈక్వల్ గా సరిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. వర్షం స్టాప్ అయింది అని చెప్పలేము, అలా అని పడుతుందని చెప్పలేము. చిన్న చిన్న జల్లులు పడుతూనే ఉన్నాయన్నమాట. ఇలా సడన్ క్లైమేట్ చేంజ్ ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉండండి. అండ్ దట్టు హాట్ వాటర్ తీసుకుంటే మంచిది. ఆ రోజు మార్నింగ్ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ ఏమీ తినకుండా ఉన్నాము. డైరెక్ట్ గా లంచ్ చేసేసాం. ఇంకా హడావిడిలో వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఇంకా తర్వాత భుజబంగారం కాసేపు అలా బాల్కనీలో ఆడుకుంటున్నాడు. వాడికి బ్రౌనీ కనిపించిందంట గ్రౌండ్స్ లోని. ఇంకా వెంటనే నా దగ్గరికి వచ్చి మమ్మీ బ్రౌనీ గడ్డి తింటుంది, నువ్వు చూడ్డానికి రా అని చెప్పాడు. నేను నిజంగానే బ్రౌనీ వచ్చిందేమో అనుకొని వచ్చి చూస్తే ఇంకా అక్కడ బ్రౌనీ అయితే లేదు. ఇంతకీ బ్రౌనీ ఎవరు అనుకుంటున్నారా? అది ఒక ఆవండి. ఇంతకు ముందు కార్తీక మాసంలో మా ఇంటికి ఎక్కువ వచ్చేది. మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ బ్రౌనీ తెలిసే ఉంటుంది. ఇంకిగోండి నా మొక్కలు. కంటిన్యూస్ గా వర్షం పడేసరికి చెట్ల మీద ఉన్న మొత్తం డర్ట్ అంతా రిమూవ్ అయిపోయి అన్ని పచ్చగా కంటికి నిండుగా కనిపిస్తున్నాయి. ఆడు మమ్మీ చాలా రోజుల తర్వాత స్కూల్ కూడా హాలిడే ఇచ్చేసరికి భుజబంగారంతో మంచి టైం స్పెండ్ చేయడానికి దొరికింది. ఇంకా ఇద్దరం కాసేపు అలా బాల్కనీలో ఆఫ్టర్నూన్ అంతా ఆడుకున్నాము. ప్రెసెంట్ టైం ఈవినింగ్ 4 అలా అవుతుంది. ఇప్పుడు మా ఇద్దరి హెయిర్ కేర్ టైమ్. ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ హెయిర్ కి కంపల్సరీ ఆయిల్ అప్లై చేస్తాం. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న హెయిర్ ఆయిల్ ఎవరికి యూజ్ అవుతుందంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ డాండ్రఫ్ ఇష్యూ ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకి ఈ ఆయిల్ బాగా హెల్ప్ అవుతుంది. వారానికి 1-2 టైమ్స్ అప్లై చేసుకొని మంచి హెయిర్ కేర్ తీసుకుంటే గనక ఖచ్చితంగా డాండ్రఫ్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ 1/2 కప్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నేనైతే పారాషూట్ బ్రాండ్ ది యూజ్ చేసా. మీరు గానుగులు పట్టించిన కొబ్బరి నూనెను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ లోని 2 స్పూన్స్ మెంతులతో పాటు 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా అలానే గుప్పెడు కరివేపాకు యాడ్ చేసి అన్ని కూడా బాగా ఫ్రై అయినంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీ స్టవ్ లో ఏదైతే చిన్న బర్నర్ ఉంటుందో దాని మీద పెట్టి మాత్రమే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మాడిపోయి మీరు ఆయిల్ రాసుకున్న యూజ్ ఉండదు. ఇన్ కేస్ ఇలా వీలవ్వదు అనుకునే వాళ్ళు డబుల్ బాయిలింగ్ మెథడ్ లోనైనా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా మరిగింది అని మనకి ఎలా అర్థమవుతుందంటే అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రైన్ అవుట్ చేసేసుకోవడమే. అది కొంచెం చల్లగా అయ్యే లోపు ఇక్కడైతే స్నాక్స్ ఆర్డర్ చేశాను. యాక్చువల్ గా స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే కదా. కానీ ఈ మధ్య అస్సలు ఓపిక ఉండట్లేదు. బయట వాతావరణం వల్ల ఏమో కానీ ఆన్ అండ్ ఆఫ్ గా నాకు ఫీవర్ వస్తుంది. దాని వల్ల చాలా నీరసంగా అనిపిస్తుంది. అందుకనే ఇంకా ఇంట్లో చేసే ఓపిక లేక ఆర్డర్ చేశాను. ఆ రోజు ఆర్డర్ చేద్దాం కదా అని నమ్కిన్స్ చూస్తూ ఉంటే ఏదైనా 250 గ్రామ్స్ మినిమం 100 రూపీస్ స్టార్టింగ్ రేట్ అనమాట. ఏంటి పావు కేజీ 100 రూపాయల అనుకున్నాను, కానీ వేరే ఆప్షన్ లేక ఇంకా తీసుకున్నా. కానీ అదే 100 రూపాయలకి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి, దాదాపుగా 1/2 కేజీ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తెప్పించిన స్నాక్ రెసిపీస్ అన్ని ఇంట్లో ట్రై చేసి మీతో కూడా ప్రాసెస్ షేర్ చేసుకుంటాను. మంచిగా స్నాక్స్ తినేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. ఆయిల్ అప్లై చేసే ప్రతిసారి అది కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టే చూసుకోండి. ఇంకా ఆయిల్ అప్లై చేసే ముందే ఒకసారి ట్యాంగిల్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. ట్యాంగిల్స్ రిమూవ్ చేసుకోవడానికి ఇలా వైడ్ టీత్ ఉన్న కోమ్ యూస్ చేయడం మంచిది. ట్యాంగిల్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఫ్రమ్ ద రూట్స్ టు ద టిప్ ఆఫ్ ద హెయిర్ మొత్తం హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. హెయిర్ ఆయిల్ అప్లై చేసేసుకొని జస్ట్ నార్మల్ గా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఊరుకుంటే హెయిర్ గ్రోత్ అవ్వదు. You have to massage your hair while applying hair oil, and after applying hair oil at least ఒక 5 minutes పాటు మినిమం హెయిర్ కి మసాజ్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా హెడ్ మసాజ్ ఎవరైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మనకి మనం ఒక్కొక్కసారి చేసుకోవాలంటే ఓపిక ఉంటే చేసుకుంటాం, లేకపోతే బతికించేస్తాం కదా. సో ఆ ప్రాబ్లం ఏది లేకుండా ఐ కేమ్ అక్రాస్ దిస్ హెడ్ మసాజర్. దీంతో మనం ఒక 2 minutes మసాజ్ చేసుకున్నా మంచిగా హెయిర్ మసాజ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది అండ్ స్కాల్ప్ మీద డెడ్ స్కిన్ సెల్స్ ఏదైనా ఉన్నా సరే రిమూవ్ అయిపోతాయి. ఈ
స్టార్టింగ్ చూడడానికి షార్ప్ ఎడ్జెస్ లా కనిపిస్తున్నాయి కానీ మరీ అంత షార్ప్ ఎడ్జెస్ అయితే కాదండి. ఇది ఒక సిలికాన్ బ్రష్ లాగా ఉంటుంది కాబట్టి అసలు గుచ్చుకోవడం లాంటిది ఏది ఉండదు, మంచిగా మసాజ్ చేయొచ్చు. ఇంకా ఈ మసాజర్ చూడడానికి పాతకాలంలో తాతయ్య వాళ్ళు యూజ్ చేసిన హెయిర్ కోమ్ లాగా కనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఈ మోడల్లో కోమ్స్ గుర్తున్నాయో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా నేను ఈ హెడ్ మసాజర్ ఆన్లైన్ లో తీసుకున్నానండి, ఆఫ్లైన్ అయితే కాదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చాలా రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతాయి, నాట్ మోర్ దాన్ 200 రూపీస్. ఇది ఒక్కటి ఉంటే చాలు, హెడ్ మసాజ్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా హెడేక్ గా అనిపించినా సరే ఈ మసాజర్ తో మసాజ్ చేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. అలా ఒక 5 minutes మసాజ్ చేసుకున్న తర్వాత మంచిగా పోనీటైల్ వేసేసుకోవడమే. సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి వారానికి 2 times అప్లై చేసుకోవాలి. నైట్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఆర్ ఇన్ కేస్ మాకు అంతసేపు ఇష్టం ఉండదు అనుకుంటే హెయిర్ వాష్ చేసి ఒక 1-2 hours ముందు అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్కువ డాండ్రఫ్ ఉంటే గనుక వీక్లీ వన్స్ మాత్రమే ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి. హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అయిపోతుందా అంటే నో, ఇంకా చాలా కేర్ తీసుకుంటేనే హెయిర్ గ్రోత్ అవుతుందండి. మనం ఎన్ని పై పూతలు చేసినా ఇంటర్నల్ హెయిర్ కేర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్నల్ హెయిర్ కేర్ గురించి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ షేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. సో ఇంకా ఫైనల్ గా నాట్ అయితే వేసుకున్నా. ఇలా నా హెయిర్ స్టైల్ ఒక 3 years బ్యాక్ ఉండేదండి. ఆ తర్వాత ఎంతో ఇష్టంగా జుట్టు పెంచుకున్నాను. మొన్న నా బర్త్డేకి జస్ట్ ట్రిమ్ చేసేసి లేయర్ కట్ చేయమని చెప్తే ఆవిడ ఉన్నదంతా కూడా కట్ చేసేసి ఫైనల్ గా ఈ మాత్రం జుట్టు మిగిలిచారు. ఏం ప్రాబ్లం లేదు, ఒక 6 months హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అయితే తీసుకొని దాని గురించి వర్కౌట్ చేస్తున్నాను. అది నాకు వర్క్ అయితే కనుక డెఫినెట్ గా నేను మీతో నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా. సో నేను హెయిర్ కి ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత భుజబంగారాన్ని కూర్చోబెట్టి వాడికి కూడా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. వీడికి జుట్టు అంటే చాలా ఇష్టము, కాకపోతే జుట్టు మీద అస్సలు చేయనివ్వడు. హెయిర్ ఆయిలింగ్ అన్నా హెయిర్ కి షాంపూ చేయాలన్నా చాలా చిరాకు వీడికి. అదేంటో అండి, అబ్బాయిలకి ఏం కాకుండా జుట్టు పెరిగిపోతుంది, బట్ అమ్మాయిలకి నాకు జుట్టు కావాలి అన్నా కూడా పెరగదు. వీడికి మొన్నే కట్ చేయించామా, కానీ ఇప్పుడు చూసారా కొంచెంగా హెయిర్ గ్రోత్ మళ్ళీ అయ్యింది, మళ్ళీ కట్ చేయించాలి. నేను ఏదైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తానో సేమ్ అదే ఆయిల్ ఇంట్లో వాళ్ళందరం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఇప్పుడు అప్కమింగ్ సీజన్ కి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇంకా అలానే హెయిర్ గ్రోత్ కోసం ఇంటర్నల్ కేర్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. సో వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని ఇక్కడితోనే నేను చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.